రవాణా శాఖలో నిబంధనలు కఠినతరం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై వాహనదారులేమంటున్నారు? రూల్స్ ని స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? రవాణా శాఖ అధికారుల వెర్షన్ ఎలా ఉంది అనే వివరాలు శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. నా బైక్ నా ఇష్టం అని ఇకపై ర్యాష్గా డ్రైవింగ్ చేస్తే కుదరదు. చలాన్లు కట్టేసి వెళ్ళిపోతామంటే ఇంకా ఆ జమానా పోయింది. ఇకపై తెలంగాణ సర్కార్ పాయింటింగ్ సిస్టాన్ని తీసుకొచ్చింది. అసలు ఈ పాయింటింగ్ సిస్టంపై ప్రజలు ఏమంటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పాయింట్లు పెడతారు కరెక్టే, ఒకసారి బట్టు పడతారు, రెండుసార్లు బట్టలు పడతారు, తీసేస్తామంటున్నారు. తప్పది. ఎందుకంటే మీరు లైసెన్స్ రద్దు చేయడం అనేది ముందు ఇది కంట్రోల్ చేయాలి. ఇది వైన్స్ అనేది కంట్రోల్ చేయాలి. మందు తాగడం కంట్రోల్ చేసినాక అప్పుడు ఇవన్నీ పెట్టండి, బాగుంటుంది. అనేది పర్లేదా, ఇంకా కొంచెం దాని మీద కసరత్తులు చేయాలంటారా? చెప్పు. పర్లేదు, ఈ పాయింట్ సిస్టమ్ అది పర్వాలేదు. అంతా మనం మంచి కోసమే కదా. ఇది ఏం అభిప్రాయం అంటే కంపల్సరీ అలాంటి అభిప్రాయాలు ఉండాలి. డ్రింక్ అండ్ డ్రైవింగ్ కంపల్సరీ రద్దు చేయాలి, పాయింట్ పెరగాలి, వాళ్ళకి శిక్ష విధించాలి కంపల్సరీ. డ్రింక్ అండ్ డ్రైవింగ్ కంపల్సరీ ఉండాలి. అది ఉండడం వల్ల హైదరాబాద్ చాలా సేఫ్ ఉంటుంది. హెల్మెట్ లేకుంటే కూడా 1 పాయింట్ అంటున్నారు. హెల్మెట్ కంపల్సరీ ఉండాల్సిందే. అది మన సేఫ్ గురించి, మన గురించి అది ఉండాల్సింది హెల్మెట్. దానికి కూడా పాయింట్లు పెట్టచ్చు, నో ప్రాబ్లం. పాయింట్ సిస్టమ్ ఉంటే ఏమవుతుందంటే కొంచెం భయం ఉంటుంది పబ్లిక్లో. ఆ భయం ఏం చేస్తుంది అంటే అన్అథరైజ్ చేయకుండా పబ్లిక్ ఆపుతుంది. లైక్ సిగ్నల్ రెడ్ లైట్ క్రాస్ కావడము, స్పీడ్ లిమిట్ పవర్ చేయడము, సీట్ బెల్ట్, హెల్మెట్స్. దీంతో ఏమవుతుంది, పబ్లిక్ కూడా సేఫ్ ఉంటుంది, నడిపేవాడు కూడా సేఫ్ ఉంటాడు. రోడ్ పైన నడిపేవాడు ఇంకా చాలా సేఫ్ ఉంటాడు. కొంత ఫస్ట్ అనౌన్స్ చేసి ప్రజల్లో వాళ్ళకి అందరికీ కూడా తెలియపరిచిన తర్వాత పెనాల్టీ వేస్తే బాగుంటుంది. అంతేగాని పాయింట్ సిస్టమ్ కూడా టైం ఇచ్చి ఇచ్చేయటం చాలా మంచిది అనమాట. ఎవరికి అవగాహన లేకుండా డైరెక్ట్గా ఇచ్చేయటం చాలా మంచి పద్ధతి. పెట్టాలి అంటే కనుక ఫస్ట్ ఏంటంటే అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇస్తే బాగుంటుంది. అవి సైన్ బోర్డ్స్ లాగానే వాటికి కూడా ఏంటంటే కనుక కొన్ని బిల్ బోర్డ్స్ లాగా అరేంజ్ చేసి వాటికి ఫస్ట్ అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ పెడితే ఇంకా బాగుంటుంది. ఏం లేదు, ఇప్పుడు ఈ పాయింట్స్ పెడుతున్నారు కదా లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి. డంక్ అండ్ డ్రైవ్ కానీ, సిగ్నల్ జంప్ కానీ, ఏది చేసినా కానీ ఇట్లా కొన్ని పాయింట్లు వాళ్ళు 12 పాయింట్సా లేదా 15 పాయింట్సా అట్లా క్రాస్ అయిన తర్వాత లైసెన్స్ రద్దు చేయాలని వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు చెప్తున్నారు. అది ఇంకా పబ్లిక్లోకి మొత్తం తెలియలేదు. పబ్లిక్లో తెలిసిన తర్వాత అది కొంచెం పబ్లిక్ కూడా కొంచెం చాలా మంచిది. అది ఆర్టీ ఆఫీస్ వాళ్ళు సార్లు చెప్తున్నారు రూల్స్, కానీ వీళ్ళు పాటించట్లేదు పబ్లిక్. దాన్ని కొంచెమన్నా పాటిస్తే కొన్ని యాక్సిడెంట్లు కానీ, కొన్ని రోడ్ల మీద కొన్ని ప్రాబ్లమ్స్ కానీ తగ్గిపోతాయి. అలా కాకపోతే ఇప్పుడు సార్ వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా కొంచెం పబ్లిక్లో ఇంకా అవగాహన తేవాలి, ఇంకా పబ్లిక్ చెప్పాలి, అంత పబ్లిక్ తెలియాలి. జస్ట్ ఏదో ఫార్మాలిటీగా పెట్టేశాము మనం అలా వదిలేసే కాదు. అక్కడక్కడ పోస్టర్స్ కానీ, పేపర్ స్టేట్మెంట్స్ కానీ అలా ఇవ్వాలి. అలా ఇస్తే కానీ పబ్లిక్లో రాదు. పబ్లిక్ ఇప్పటికి కూడా ఈజీగా తీసుకుంటున్నారు, ఫస్ట్ లాగానే తీసుకుంటున్నారు. ఇప్పుడు అప్పట్లాగా ట్రాఫిక్ లేదు, రూల్స్ చాలా పెరిగిపోయినాయి. కనీసం 50% రూల్స్ అయినా మెయింటైన్ చేయట్లేదు ఎవరు. ఆ రూల్స్ మెయింటైన్ చేస్తే వీలైనంత వరకు యాక్సిడెంట్ తగ్గించవచ్చు. పాయింట్ సిస్టమ్ మీద అంటే నా అభిప్రాయం ఏం లేదు. ఎందుకంటే బేసిక్గా ప్రతి ఒక్కరు రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి ఆబ్వియస్గా నాకు తెలిసి ఇట్స్ ఓకే అప్ టు సమ్ ఎక్స్టెంట్. కానీ ఎట్ ఏ టైమ్ ఇప్పటి వరకు మన వాళ్ళు ఎవరు కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వలేదు. ఫాలో అవ్వినా కూడా వాళ్ళు కొంతమంది ఫాలో అవుతున్నారు, ఇంకొకరు వచ్చి తప్పు రూట్లో వచ్చి యాక్సిడెంట్ చేసే వాళ్ళు అలా చాలా ఉన్నాయి మన దగ్గర. సో ఫస్ట్ నా అభిప్రాయం ఏంటంటే ఇంటర్నల్గా కొన్ని రోజులు బాగా ప్రాక్టీస్ అంటే అట్లీస్ట్ ఒక టైం, ఒక 2 వీక్స్ అలా కాకుండా సడన్గా ఒక 1 ఇయర్ టైం ఇచ్చి పబ్లిక్కి ఒక నాలెడ్జ్ వచ్చే వరకు హోల్డ్ చేసి అది అప్రూవల్ చేయడం నా ఉద్దేశం కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఇన్ ద స్పాట్ ఇప్పటికప్పుడు అప్రూవల్ చేస్తే ఎవరికి తెలియదు మై మిస్టేక్. వాళ్ళకి ఒక్కొక్కరికి అందరూ బలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్కరికి తక్కువ సాలరీస్ ఉంటాయి, 10,000 వచ్చేటోళ్ళు ఉంటారు, 5,000 వచ్చేటోళ్ళు ఉంటారు. ఇటు దాటడానికి 200, అటు పోయడానికి 1000 రూపాయలు రాసేవాడు వాడు తినాలా, లేకపోతే మీ పాయింట్ సిస్టమ్కి వాళ్ళకి డబ్బులు కట్టుకుంటూ ఉండాలన్నా? అకార్డింగ్ టు మీ నా ఉద్దేశ ప్రకారం ఏందనుకుంటే ఐ థింక్ మీరు కొంచెం టైం ఇవ్వండి పబ్లిక్కి, ఒక 1 ఇయర్ నాలెడ్జ్ వాళ్ళ పబ్లిక్ని నాలెడ్జ్ వాళ్ళకి చెప్పండి, ఎలా చేయాలి, ఏంది ప్రొసీజర్, ఇది చేస్తే ఇది అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాక ఇఫ్ యూ కెన్ గో ఫర్ ఎ పాయింట్ సిస్టమ్ ఇట్స్ ఆబ్వియస్లీ కరెక్ట్. అంటే నేను తప్పని నేను చెప్పాను, బట్ బెటర్ ఫస్ట్ మీరు పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేశాక యూ కెన్ గో ఫర్ ఎనీ సిస్టమ్. ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ ఎవ్రీ సిస్టమ్స్, బట్ బెటర్ ఫస్ట్ యూ ఎడ్యుకేట్ ద పబ్లిక్. గవర్నమెంట్ అంటే ఇలాంటివి పెట్టడం అయితే చాలా మంచిది నేను అనుకుంటున్నది. ఎందుకంటే ప్రజల్లో కూడా భయం కలుగుతుంది, ఫలానా పాయింట్స్ ఇలాంటివి దాటితే మన లైసెన్స్ రద్దు అవుతుందని చెప్పేసి
అండ్ సిగ్నల్ జంప్ చేయకుండా కూడా చాలా ఉంటారు. సిగ్నల్ జంప్ చేయడం వల్ల కూడా కొన్ని యాక్సిడెంట్ మనం మామూలుగా చూస్తూ ఉంటాం. సో అలాంటివి కొన్ని కాకుండా కూడా స్టాప్ అవుతే అవి కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇట్లాంటి డబ్బులు ఫైన్లు అంటే కూడా చాలామంది ఏం చేస్తారంటే కడితే మళ్ళీ ఫైన్ తీసేసుకొని వదిలేస్తున్నారు. సో అది కాకుండా ఇలాంటివి ఏదైనా లైసెన్స్ రద్దు చేయడం కానీ బండ్లు సీజ్ చేయడం కానీ టోటల్గా ఉంటే బాగుంటుంది అనేసి బాగుంటుంది అలా అని. అది చాలా ఇప్పుడు టూ మచ్చే కదా ఇది, మళ్ళీ టూ మచ్. మేము మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి, ఇక్కడ వచ్చి మళ్ళీ లైసెన్స్ తీసుకోవాలి, అన్ని ప్రాబ్లమే కదా. మళ్ళీ అది ఇవ్వకుండా మొత్తం డమ్మి చేసేయాలి, అది భయం ఉంటుంది పబ్లిక్. ఇప్పుడు ఏంటంటే నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ 12 పాయింట్స్ దగ్గరికి మనకి ఏదైతే లైసెన్స్ క్యాన్సిల్ అన్నారో క్యాన్సిల్ అయితే మళ్ళీ కొత్త లైసెన్స్ తీసుకోవచ్చు అంట కదా. వాళ్ళంటప్పుడు మనం ఎన్నైనా తప్పులు చేస్తాం, ఎన్నైనా చేస్తాం. లేదు ఉండాలి రెండు ఉంటేనే మేబీ అన్నట్టు కంట్రోల్ అవ్వచ్చేమో. పాయింటింగ్ సిస్టమ్ ఈజ్ బెటర్ దాన్ ఫైన్ అండి. ఫైన్ అంటే అప్పటికప్పుడు కట్టేసి ఇంకా చాలు ఇప్పటికి ఇది అయిపోయిందని వదిలేస్తారు కదా. అట్లా కాకుండా పాయింటింగ్ సిస్టమ్ నుంచి ఇలా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం అనేది నా ఉద్దేశంలో మంచి సిస్టమ్. అవేర్నెస్ తీసుకొచ్చి చేయాలి డెఫినెట్గా. మనకి యాక్చువల్గా ఏంటంటే మన ఇండియన్ పీపుల్ అంతా అవేర్గా ఉండరు, ఏదో వెళ్ళిపోదాము అట్లా ఉంటారు కదా. అవేర్నెస్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఇది అమల్లోకి తెస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్లోనే రెవల్యూషన్ రావాలి. ఏంటంటే పబ్లిక్ అన్నీ కరెక్ట్ చేసి వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు సహకరించాలి, ప్లస్ మనం కూడా రూల్స్ పాటిస్తేనే ఏదైనా పాయింట్లు అనేది ఒక లిమిట్ అంతే. అవేర్నెస్ అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడే. ఈవెన్ నేను కూడా ఒక్కొక్కసారి ఫాలో చేయను. అది మన దగ్గర నుండి అవేర్నెస్ వచ్చి మనమే సొంతంగా చేస్తేనే ఇంకా ఎక్కువ యూటిలైజేషన్ ఉంటుందని. తెలంగాణ సర్కార్ కొత్తగా పాయింటింగ్ సిస్టమ్ని తీసుకొస్తుంది. ఇప్పటివరకు ఫైన్లు వేసేవాళ్ళు కదా. సో అలాంటి పాయింటింగ్ సిస్టానికి మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు హెల్మెట్ లేకపోయినా ఫైన్ వేస్తున్నాం 100 రూపాయలు. ఇలా రూల్స్ పెట్టడం వల్ల కొన్ని ప్రమాదాలు అయితే చాలా తగ్గిపోయినాయి. మాకు కూడా మంచిది అలాంటి రెగ్యులేషన్స్ పెడితే. కానీ మొత్తానికి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారంటే దానివల్ల ఏమైనా మొత్తానికి వెహికల్స్ బంద్ అవుతాయి తర్వాత అనేది మనకు తెలియని విషయం. అది మాకైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓకే. సో అంటే పాయింటింగ్ విధానం తీసుకురావడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందా? ట్రాఫిక్ వైలెన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నాను. కంపల్సరీ తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే ఎవరు ర్యాష్ డ్రైవింగ్ చేయరు. కంపల్సరీ బయటికి వెళ్ళాలంటే భయపడుతూ అన్న హెల్మెట్ ధరించుకొని వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. పోయినా కూడా బయట ఎవరైనా పోలీసులు పట్టుకున్నా కూడా వాళ్ళు ఫైన్ వేస్తారు, వీళ్ళు ఫైన్ వేస్తారని భయం మా లోపల కూడా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మేము కూడా సిస్టమేటిక్గా వెళ్ళిపోతాం. మనం ఇప్పటి వరకు ఇష్టారాజ్యంగా బండ్లు నడిపే వాళ్ళను వదలబొమ్మాలి అని రవాణా శాఖ అధికారులు ఫైన్లకు సిద్ధం చేసేదానికి చెక్ పెట్టేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు కొత్తగా వాళ్లకు పాయింట్ల సిస్టాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇక ఇష్టారాజ్యంగా బండ్లు నడిపితే సహించేది లేదు, మీ లైసెన్స్లను కూడా రద్దు చేస్తాం, అవసరమైతే జైలు కూడా పంపిస్తామంటున్నారు. ఈ పాయింట్ సిస్టమ్ ఎలా ఉన్నాయి, ఇంతకీ ఈ కొత్త సిస్టమ్ ఎలా ఉందో మనతో మాట్లాడేందుకు జేటీసీ రఘునాథ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పాయింటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా అసలు దేశంలోనే మొట్టమొదటిగా మళ్ళీ ఒకసారి రవాణా శాఖ ఈ యొక్క పాయింట్ సిస్టమ్ అనే ఒక విధానాన్ని తెచ్చింది, అమల్లోకి తేబోతోంది. ఇంకా దేశంలో ఎక్కడ ఎటువంటి విధానం లేదు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ పాయింట్ సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇదివరకు ఏంటంటే మనము ఏదైనా ఫైన్ వేస్తే అది ఫైన్ కట్టేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ట్రాఫిక్ అఫెన్సులు అరికట్టాలి, నేరాలు అరికట్టాలి, ప్రమాదాలు అరికట్టాలనే ఉద్దేశం అనేది ప్రజలు గ్రహించలేకుండా ఉన్నారు. ఇప్పుడు పాయింట్స్ మనకు ఇంకా పాయింట్ సిస్టమ్ అనేది రాబోతోంది. అది 15 రోజులు టైం ఇచ్చింది. జివో 80 ద్వారా గవర్నమెంట్ 22వ తేదీ సెప్టెంబర్ నాడు ఒక జివో ఇష్యూ చేయడం జరిగింది. ఆ జివో ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ కొరకు, వారి సలహాల కొరకు 15 రోజులు టైం గడువు ఇచ్చి ఆ 15 రోజుల తర్వాత ఈ జివో ఎఫెక్ట్లోకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లోపల ప్రజా సంఘాలు, ప్రజలు, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని గవర్నమెంట్కు తెలియచేయచ్చు. ఆ తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. ఇప్పుడు పాయింట్స్ ఇప్పుడు ఏంటంటే క్యారీయింగ్ ఎక్స్ట్రా ప్యాసింజర్స్ అనేది మనకు చూస్తూనే ఉంటాం, 3-4 వెళ్తుంటారు 2 వీలర్లో. సో అదొకటి. ఆటోలో కూడా ప్యాసింజర్స్ ఎక్కువ తీసుకెళ్తుంటారు. తర్వాత గూడ్స్ వెహికల్లో కూడా ప్యాసింజర్లు తీసుకెళ్తుంటారు, లారీల్లో. తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, హెల్మెట్ పెట్టుకోకపోయినా కూడా అది కూడా ఒక అఫెన్స్. వీటన్నిటి కూడా 1, 2,
1, 2 ఈ రకంగా రాంగ్ సైడ్ వెళ్ళినా 2 పాయింట్లు, ఈ రకంగా పాయింట్లు అలాట్ చేస్తారు. డ్రైవింగ్ మోర్ దాన్ 40 కిలోమీటర్స్ 2 పాయింట్స్, డ్రైవింగ్ మోర్ దాన్ 40 కిలోమీటర్స్ హయ్యర్ దాన్ పర్మిటెడ్ స్పీడ్ 3 పాయింట్స్, డ్రైవింగ్ డేంజరస్లీ అనేది 2 పాయింట్స్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది 2 వీలర్ అయితే 3 పాయింట్స్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కార్లో అయితే 4 పాయింట్స్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇన్ బస్ లాంటి వాటిలో లారీలో కానీ వెళ్తే 4 పాయింట్స్ 5 పాయింట్స్. ఇలాగా ఈ పాయింట్ సిస్టమ్ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఈ పాయింట్ సిస్టంతో ఏమవుతుందంటే ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. సరే, ఓకే, 12 పాయింట్లు 24 నెలల్లో పూర్తయితే మీరు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామంటున్నారు. సార్, అయితే ఇప్పుడు ఈ 24 నెలల్లో 11 పాయింట్లే పూర్తయి 1 పాయింట్ మిగిలింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్లో దాన్ని యాడ్ చేస్తారా, మళ్ళీ మొదటి నుంచి కౌంట్ చేస్తారా? అది ఇంకా మనకు క్లారిటీ రాలేదు. బట్ నా ఉద్దేశం నాకు తెలిసినంత వరకు అది నెక్స్ట్ ఇయర్కు అది సపరేట్గా ఓపెన్ అవుతుంది అకౌంట్. బట్ అది దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు, కొంతమంది అడుగుతున్నారు ఈ విషయాన్ని. అయితే మనకు ఇచ్చింది ఏంటంటే ఒక 2 ఇయర్స్లో 12 పాయింట్లు దాటితే మళ్ళీ 2 ఇయర్స్ దాకా, ఒక సంవత్సరంలో 12 పాయింట్లు దాటితే మళ్ళీ 2 ఇయర్స్ దాకా లైసెన్స్ మీద సస్పెన్షన్ విధించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ పాయింట్స్ విధానం ఉంది కదా, మరి ఫైన్ విధానానికి క్లోజ్ చేసినట్టేనా ఇది? లేదు, ఫైన్ విధానం అనేది ఎలాగో ఉంటుంది, ఫైన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. దాంతోపాటు పాయింట్స్ విధానం వల్ల సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కొనసాగుతుంది. సరే, ఇప్పుడు ప్రజల అభ్యంతరాల కోసం 2 వారాలు గడువు ఇచ్చిండ్రు కదా, సో మరి వాళ్ళు ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తే వాటిని మారుస్తారా ఏమన్నా పాయింట్స్? అది గవర్నమెంట్ విల్ టేక్ ఏ డెసిషన్, మారుస్తారా లేకపోతే కొత్తవి ఏమైనా యాడ్ చేస్తారా. ఇంకా కొంతమంది కోరుకుంటున్నారు వాళ్ళకు జీవిత ఖైదు విధించాలి, ఉరిశిక్ష విధించాలి. మరి మైనర్ బాలిక చనిపోయింది, అటువంటిప్పుడు వాళ్ళ తాగిన వాళ్ళ యాక్షన్ వల్ల మరి పంజాగుట్ట దగ్గర అని కొంతమంది కోరుకుంటున్నారు. అలాంటిది ఏదైనా ఉంటే సలహాలు గవర్నమెంట్ విల్ ఎగ్జామిన్. సో అంటే ఫైనల్గా ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది సార్? ఇది 15 రోజులు అయిన తర్వాత అమల్లోకి వస్తుంది. 22వ తేదీ నుంచి 15 రోజులు కౌంటు. 15 రోజులు అయిన తర్వాత ప్రజాభిప్రాయాలు వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం మళ్ళీ వాటిని అమల్లోకి తెస్తుంది. సో అయితే ఇది మొత్తానికి 2 వారాలు ప్రజలకు గడువిచ్చారు. అయితే ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వెంటనే ఈ పాయింట్ల విధానం అనేది అమల్లోకి వస్తుందని రవాణా శాఖ చెప్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్ శ్రీనివాస్, దిస్ ఈజ్ న్యూస్, హైదరాబాద్.